Hello students, welcome to online classes ABN and PRR College of Science, Kovuru. So, semester 2, first BCom Computer Application and General paper అడ్వర్టైజింగ్. సో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ఉన్నటువంటి పేపర్ అయినటువంటి అడ్వర్టైజింగ్. సో ఈ యొక్క యూనిట్ 3లో టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో ఇది ఈ యొక్క అడ్వర్టైజింగ్ పేపర్లో లాస్ట్ యూనిట్ యూనిట్ 3లో టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్లో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అంటే ప్రకటనలను వర్గీకరించడం అట్లా ఈ యొక్క రకాలను డివైడ్ చేసుకోవడం మనం ఈరోజు క్లాస్లో మనం చెప్పుకుందామండి. సో మనం ఇట్ ఈస్ ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ 9 హెడ్స్. మొత్తం మనం 9 రకాల కింద దీన్ని మనం డివైడ్ చేయొచ్చండి, వర్గీకరించవచ్చండి. దాంట్లో మొట్టమొదటిగా వచ్చేసరికి ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్. ది నార్మల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద అడ్వర్టైజింగ్ ఈజ్ టు క్రియేటివ్ ప్రైమరీ డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ కేటగిరీస్ రెదర్ దాన్ ఏ స్పెసిఫిక్ బ్రాండ్. సో మనకి ప్రకటనల్లో ప్రాథమిక ఆవశ్యకతను సృష్టించడంలో, ఉత్పత్తి వర్గీకరణలో సాధారణ లక్షణము, అలాగే అంతేగాని ప్రత్యేక సాధనాంశాలను సృష్టించలేమని మనం చెప్పొచ్చండి. సో ఇట్ ఏ రాంగ్లీ బిలీవ్డ్ దట్ ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్ మస్ట్ స్ట్రీమ్స్ ఆర్ బ్రాండ్ నేమ్. సో ఇక్కడ యొక్క ఇది ప్రత్యేక సాధనాంశమును ఆధారపడి ఉన్నట తప్పు నమ్మకం అని మనం చెప్పచ్చండి. దిస్ బేస్డ్ ఆన్ ద ఫీలింగ్ దట్ ఏ గుడ్ ఇమేజ్ ఆఫ్టన్ ఎన్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్. హౌఎవర్ ఏ ప్రాక్టీస్ most combination successfully building a product image by using brand names, Dettol, Horlicks. In short, when a company ties to its a product service through advertising refer to a product advertising. సో ఇక్కడ ఈ యొక్క ఒక వస్తుత్పత్తి యొక్క ప్రకటన సామర్థ్యం పైన దాని పేరు ప్రతిష్టలు లేక వస్తువు యొక్క ప్రతిష్ట ఆధారపడి ఉంటుందని మనం చెప్పొచ్చండి. అయితే ఏమైనప్పటికీ కూడా ఆచరణపూర్వకంగా చాలా కంపెనీలు అంటే సముదాయాలు వారి వస్తు సాధనాంశాలపై ప్రతిష్టను ఇనుముడించబజేసిన విజయం అవుతుందని చెప్పచ్చండి. ఉదాహరణకి డెటాల్ కానీ హార్లిక్స్ కానీ సంక్లిష్టంగా కంపెనీ తమ ఉత్పత్తిపూర్వక వస్తు సేవలను ప్రకటనల ద్వారా విక్రయించడం చేసే ప్రయత్నమే ఉత్పాదక ప్రకటన లేక వర్గీకరణ అని మనం చెప్పచ్చండి. సో రెండోది వచ్చేటికి ఇన్స్టిట్యూషనల్ అడ్వర్టైజింగ్. సో దీని తెలుగులో ఏంటంటే వ్యవస్థాపూర్వక ప్రకటన అని చెప్తారండి. దోస్ అడ్వర్టైజింగ్ ఆర్ నాట్ ఆల్వేస్ డైరెక్టెడ్ టు కన్జ్యూమర్ ఇన్సెటెడ్ టు ఇట్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ మెనీ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ shareholders, creators, etc. It is not a product oriented but is a rather designed and దట్ ఇమేజ్ ఆఫ్ ద కంపెనీ. సో ఇక్కడ ప్రకటన అనేది ఏంటంటే వినియోగదారుని యొక్క ఉద్దేశింపదని కాలేదండి. ఉత్పత్తిపూర్వక ప్రకటనలు అనేవి అంటే వాటాదారులు కానీ లేకపోతే రుణగ్రస్తులు కానివంటి ప్రజా బాహ్యానికి వీటికి లక్షించడం జరుగుతుందండి. ఇది కంపెనీ ప్రతిష్టను ఇనుముడించడానికి కానీ వర్గీకరించబడిన కానీ ఉత్పత్తి నిర్దేశించబడిన లేదని మనం చెప్పచ్చండి. అలాగే మూడోది వచ్చేటికి ఈవెన్ ప్రైమరీ డిమాండ్ అడ్వర్టైజింగ్. సో ఇట్ ఈస్ ద ఇన్స్టెడ్ టు stimulate primary demand for the new product or product categories. It is a heavily utilized during the instruction stage of the life cycle of that product. So ఈ యొక్క ప్రాథమిక సాధనాంశ ప్రకటన అని చెప్పచ్చు దీనిలో దీన్ని. సో కొంత ఉత్పత్తి లేదా ఉత్పత్తి వర్గీకరణకు ప్రాథమిక సాధనాంశాలని వర్గీకరణ చేయట, ప్రకటన ఉద్దేశించిన వీటిని ఉత్పత్తి యొక్క జీవనకాలం మొత్తం అది ప్రయోజనార్థం దశల వారీగా ప్రవేశపెట్టడం వంటివి జరుగుతూ ఉంటుందండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేటికి సెలెక్టివ్ ఆర్ కాంపిటేటివ్ అడ్వర్టైజింగ్. సో వెన్ ఏ ప్రోడక్ట్ enters the growth of stage of the life cycle and when a competition beings advertising emerges and become a selectivity. Here the goal of advertising is a increased demand for a specific product or services. Advertising may begin to stream storable difference it branded with a heavy emphasis on brand names. Recall pricing also will use key promotional weapons or product became a వెరీ సింపుల్లీ. సో మనం చూసుకునేప్పటికీ సెలెక్టివ్ ఆర్ కాంపిటేటివ్ అడ్వర్టైజింగ్ అంటే ఎన్నిక లేదా ఎంపిక లేక పోటీపూర్వక ప్రకటన మన తెలుగులో చెప్పచ్చండి. అంటే ఉత్పత్తి ఎప్పుడైతే అత్యుత్తమ స్థాయిలో
చేరుకుంటుందో దాని జీవిత పోటీ దశ ప్రారంభమని చెప్పొచ్చండి. అప్పుడు ప్రయోజనపూర్వక ప్రకటన ఆవశ్యకత ఆరంభమైనట్లే భావించవచ్చునండి. అయితే ఒక ప్రత్యేకమైన ఉత్పత్తికి దాని సాధనాంశ ఉత్పత్తులను లేక ఎగుమతులు పెంచుటకే ప్రకటన లక్ష్యమని చెప్పొచ్చండి మనం. అయితే సాధనాంశాల తేడాలను సూక్ష్మ బుద్ధి గల నేర్పుతో వాటి పట్ల ఒత్తిడి తీసుకురావడంలో ప్రకటనలు ఒద్దికగా చూపుతూ ఆ ఉత్పత్తి యొక్క సాధనాంశం పేరును స్ఫురణంగా తేవడంలో తీవ్ర ఉన్నద్భుతతను కలుగజేస్తాయండి. అయితే ఉత్పత్తులు ఏకరూపతో ఉన్నప్పుడు వాటిని నిర్దేశించిన ధరలు విధానం కూడా ఎంతో ఉత్తీర్ణత ఆయుధంగా అవుతుందని మనం చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చరికి కంపేర్ ఇట్ టు అడ్వర్టైజింగ్. సో దిస్ ఈజ్ ఏ హైలీ controversial trade in today competitive market. Such types of advertising play a decisive role of comparing features of two or more specific brands in terms of product or services attitudes. These methods are adapted to in a maturity stage when a similarly products fast appearance of the market cascading shift combination. So పోటీతో కూడిన ప్రకటన అనేది ఏంటంటే ఒక వివాదాస్పద విధానం అని చెప్పొచ్చండి. అంటే ప్రస్తుత పోటీ వ్యాపారంలో ఉన్నది ఆరోపించిన వస్తు సేవలు వివిధ పూర్వక ప్రత్యేక సాధనాంశాల్లో పోటీతో కూడిన ప్రకటన నిర్ణీతమైందని చెప్పొచ్చండి. అయితే ఏకరూప వస్తువులు పోటీ వ్యాపారశాలలో దుస్సుమతమైనప్పుడు కనబడినప్పుడు ఏమవుతుందంటే అవి పెంచే గట్టి పోటీని ఎదుర్కోవడానికి ప్రకటనలు అనేవి ఉపయోగపడుతుంటాయని మనం చెప్పొచ్చండి. తర్వాత వచ్చేటికి కోఆపరేటివ్ అడ్వర్టైజింగ్. సో వెన్ ఏ మ్యానుఫ్యాక్చర్స్ హోల్సేలర్స్ అండ్ రిటైలర్స్ జాయిన్ టు స్పాన్సర్ అండ్ షేర్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద అడ్వర్టైజింగ్ ఇట్ టేక్స్ ఫ్రమ్ ద కోఆపరేటివ్ అడ్వర్టైజింగ్. సో సహకార ప్రకటన అనేది ఏంటంటే ఉత్పత్తిదారులు కానీ టోకు వర్తకులు కానీ చిల్లర వర్తకులు కానీ సంయుక్తంగా నిర్దేశించబడి ఉండి ఖర్చు వాటా రూపంలో పంచుకునే విధానపూర్వక విధాన నిర్ణయమే సహకార ప్రకటన చెప్పొచ్చండి. అయితే దీని సహకారపూర్వక ప్రకటన రూప విధానం అంటారండి. దీని వ్యాపార వర్గాలు అందరూ పేర్లు ఉంటాయి. వినియోగదారుల పరంగా ఇది లాభదాయకము. అధికృత సంస్థల నుండి వారు నేరుగా వస్తువులను పొందవచ్చని చెప్పొచ్చండి. సో నెక్స్ట్ టైప్ వచ్చేటికి కమర్షియల్ అడ్వర్టైజింగ్. ఇట్ ఆల్సో ట్రీమ్డ్ యాజ్ ఎ బిజినెస్ అడ్వర్టైజింగ్ యాజ్ ద నేమ్ ఆఫ్ సజెస్ట్ టు సచ్ అడ్వర్టైజింగ్ స్లోలీ మెంట్ బై ఎఫిషియన్సీ ఇంక్రీజింగ్ ఇన్ సేల్స్. సో దీని వ్యాపారపూర్వక ప్రకటనలను కూడా చెప్పవచ్చండి. అమ్మకాలు వృద్ధిని ఎక్కువగా పెంచడానికి ఇది ఉద్దేశించబడిందని చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చరికి నాన్ కమర్షియల్ అడ్వర్టైజింగ్. సో దోస్ ఆర్ యూజువల్లీ పబ్లిష్డ్ బై చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ పర్ఫార్మ్డ్ బై సొసైటీ జనరల్ అండ్ ఫైనాన్షియల్ హెల్ప్ సచ్ as the collection of donation sales of the tickets. సో ఇక్కడ వాణిజ్యపూర్వక కాని ప్రకటన ఏంటంటే ఇటువంటి ప్రకటనలు ధార్మిక సంస్థలు సాధారణంగా ఆర్థిక సహాయాన్ని అంటే విరాళ సేకరణ కానీ టిక్కెట్లు అమ్మడం కానీ లాంటివి ఆర్జిస్తూ చేస్తూ ఉంటాయని చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ యాక్షన్ అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజింగ్ దట్ ఏ స్ట్రీట్స్ అండ్ ప్రొడ్యూస్డ్ ఇమీడియట్లీ బయ్యింగ్ ఆఫ్ product known as the direct action advertising. Direct mail advertising capable of achieving immediately action of the large extents. సో వెంటనే వస్తు ఉత్పత్తి కొనుగోలుకు సంబంధించి చేసే ప్రకటనలే ప్రత్యక్షపూర్వక ప్రకటనలు వచ్చండి. అంటే ఎక్కువ స్థాయిలో ప్రయోజనం ఆశించి చేసే ప్రకటనలు ప్రత్యక్ష తంతిపూర్వక ప్రకటనలు కూడా దీన్ని చెప్పడం జరుగుతుందండి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ కానీ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ కానీ అడిగినప్పుడు సో ఈ విధంగా 9 రకాల కోసం చెప్పాలండి. ఒకటేంటి ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్. సో ఉత్పత్తిపూర్వక వర్గీకరణ. రెండోది వచ్చి ఇన్స్టిట్యూషనల్ అడ్వర్టైజింగ్ వ్యవస్థాపూర్వక ప్రకటన. అలాగే మూడోది వచ్చడానికి ప్రైమరీ డిమాండ్ అడ్వర్టైజింగ్. సో ప్రాథమిక సాధనాంశ ప్రకటన. అలాగే సెలెక్టివ్ ఆర్ కాంపిటేటివ్ అడ్వర్టైజింగ్ ఎంపిక లేదా పోటీపూర్వక ప్రకటన. అలాగే కంపారిటివ్ అడ్వర్టైజింగ్ పోటీతో కూడిన ప్రకటన. అలాగే కోఆపరేటివ్ అడ్వర్టైజింగ్ సహకార ప్రకటన. అలాగే కమర్షియల్ అడ్వర్టైజింగ్ వాణిజ్యపూర్వక ప్రకటన. నాన్ కమర్షియల్ అడ్వర్టైజింగ్ సో వాణిజ్యపూర్వకంగా ప్రకటన. అలాగే డైరెక్ట్ యాక్షన్ అడ్వర్టైజింగ్ సో ప్రత్యక్ష చర్యపూర్వక ప్రకటన అని ఇలాగా 9 రకాల కింద మనం ఈ యొక్క వర్గీకరణ చేసి వల్ల చూస్తుంది. సో మనకి యూనివర్సిటీ పరంగా పేపర్లో ఈ క్వశ్చన్ అనేది గ్యారంటీగా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయండి. సో టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ కానీ క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ కానీ సో రౌండ్ 5లో అడిగినప్పుడు తప్పనిసరిగా ఈ ఆన్సర్ అనేది మీరు దీనికి ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ 9 టైప్స్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.